ఈ వీకెండ్ మా స్కూల్లోనే ఎల్ఎల్సి అదే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మాట. అన్ఫార్చునేట్లీ ఈ రోజు అయితే మా చిలకమ్మ పీటీఎంకి నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఇద్దరం ఒకే స్కూల్లో ఉంటాను. నేను టీచర్గా, మా చిలకమ్మ స్టూడెంట్ కాబట్టి. ఇక్కడ నా పిల్లల యొక్క పేరెంట్స్ మాట్లాడుతున్నారు. నేను ఏవో సమాధానాలు చెప్తూ ఉన్నాను. సరే పీటీఎం అయిపోయింది కదా, హ్యాపీగా ఇంటికి వచ్చేద్దామని బయటకు వచ్చి చూసేసరికి ఫుల్ వర్షం మాట. 2 వీలర్ మీద వెళ్ళాను కాబట్టి ఫుల్ తడిచిపోయాను. లక్కీగా చిలకమ్మ నాతో లేదు కాబట్టి హ్యాపీగా తను వెళ్ళిపోయింది. ఇంత దరిద్రంలో కూడా లిఫ్ట్ పనిచేయదు, తెలిసిందే కదా, చిన్న వాన కురిస్తే పవర్ కట్. సో ఈ విధంగా నా వీకెండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఇంటికి వచ్చి చూసేసరికి నిజంగా మా చిలకమ్మ ఎంత మంచి పని చేస్తుందంటే, నా కోసం నేను మార్నింగ్ కలిపి పెట్టుకొని చపాతీ చేసుకుందాం అనుకున్నాను. అది మంచిగా చపాతీ చేస్తుంది. నాకు ఊహ తెలిసి నేను కాలేజ్ టైంలోనో జాబ్ చేసే టైంలోనో చపాతీ చేసుకునేదాన్ని. అప్పుడు కూడా ఇంత రౌండ్గా వచ్చేది కాదన్నమాట. అలాంటిది రౌండ్ కాకపోయినా కనీసం ఒక షేప్, ఇది చపాతీ అన్న షేప్లో అయితే వచ్చిందన్నమాట. నిజంగా ఈ ఏజ్లో ఈ షేప్ రావడం అన్నది నాకు ఎందుకో ఒక పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అయ్యాను. మీరు కూడా ఎట్లా మీ పిల్లలు ఇలా చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్. సబ్స్క్రైబ్.